హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా ఈరోజు అరుగులని చెప్పాను కదండి, ఇటు అటు అరుగులు ఉంటాయని. ఆ అరుగుల ముందు ఈ నాపరాళ్ళకి మధ్యలో కొంచెం ప్లేస్ మట్టి ఉంటుంది. అది అంతకుముందు ఇల్లు కొన్నప్పుడు అలాగుంది. సో అక్కడేంటంటే అమ్మమ్మ ఏం చేసిందంటే, ఒకవైపు అంతానేమో అంటే రైట్ సైడ్ అరుగు వైపు ఏమో మీకు పొద్దుతిరుగుడు పువ్వు తెలుసా, సన్ఫ్లవర్ అంటే సూర్యుడు ఎటుంటే అది అటు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ సన్ఫ్లవర్ని అంటే పొద్దుతిరుగుడు పువ్వుని అలాగే బంగాళాబంతి అంటారండి తెలుగులో, మరి ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. సో ఈ బంగాళాబంతి ఇది సన్ఫ్లవర్ లాగానే అంత సైజ్ కాకపోయినా దాంట్లో కనీసం సగం పూస్తుందన్నమాట. ముద్దగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. హైబ్రిడ్ బంతి కాదు, దాని పేరు బంగాళాబంతి. మరి అది ఏ రకమో నాకు తెలియదు, కానీ బంతుల్లో ఒక రకం, బంతి పూలలో ఒక రకం అనమాట. సో ఇవి రెండునేమో రైట్ సైడ్ అరుగు వైపు ఉండేవి. ఇక లెఫ్ట్ సైడ్ అరుగు వైపు ఏమో మొత్తం అన్ని బంతి చెట్లు, ముద్ద బంతులే ఎక్కువ ఉండేవి. ఒంటి రెక్క కొంచెం తక్కువ, అంటే అంతగా ఏదో ఉన్నాయని పెట్టడానికి రెండు మూడు మొక్కలు మాత్రమే, కలర్కి ఒకటి చొప్పున పెట్టింది. ఇంకా మిగతావన్నీ ముద్ద బంతులు అనమాట. ఆరెంజ్, అదే నారింజ రంగు, పసుపు, ఇంకొక రకమైన కలర్ ఉంటుంది కదా, ఈ 3 రంగులు ముద్దబంతి పూలు ఉండేవి. చాలా చూడటానికి రాగానే ఎదురుగా కనిపించేవి ఏంటయ్యా అంటే ఈ బంతి చెట్లు అండ్ సన్ఫ్లవర్, బంగాళాబంతి ఇవి కనిపిస్తాయి అన్నమాట. అలాగే గేటుకి నుంచి ఈ సన్నజాజికి ప్లస్ ఈ రైట్ సైడ్న ఇవి ఉన్నాయని చెప్పాను కదా, స్వర్ణగన్నేరు, పెద్ద గన్నేరు పువ్వు ఇవి ఉన్నాయని చెప్పాను చూసారా, గరుడవర్ధన. అట్లనే ఇటు సైడ్ ఏమో సన్నజాజి. ఈ మధ్యలో ఏంటంటే అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది చూసారా, అంటే నడిచేదారి అనమాట. ఈ నడిచేదారి నాపరాళ్ళు వేసి ఉంటుంది. ఆ నాపరాళ్ళకంతా ఇట్లా ఇటుకలు వీ షేప్లో పెట్టించి వాటికి సున్నం వేయించిందండి, వైట్ కలర్ సున్నం వేయించి దాని వెనకాల ఏంటంటే క్రోటన్స్. అది కూడా ఎలాంటి క్రోటన్స్ అంటే మీరు చూసే ఉంటారు, చాలా చోట్లే ఉంటుంది. కలరు రెండు మూడు రకాలుగా ఆకులు అట్లా మారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులో. మరూన్ రంగు ఒకసారి, వైలెట్ కలర్ ఒకసారి, అట్లా ఏదో రకరకాలుగా ఉంటుందండి. ఆ క్రోటన్స్ పెట్టిందనమాట. వాటి వెనకాలేమో లిల్లీలు, ఒకవైపు ఏమో మనకి మాలలు కడతారు చూసారా దేవుడికి, సో అలాంటి లిల్లీలు. ఒకవైపు ఏమో ఒంటిరెక్క లిల్లీలు ఉంటాయి, అందులో కూడా 2-3 రంగులు ఉంటాయి, తెలుపు, లైట్ రోజ్ కలరు, అట్లా ఇంకోటి ఏదో ఉంది ఈ ఆరెంజ్ కలరు. ఈ ఆరెంజ్ కలర్ అది మళ్ళీ పెద్దగా ఉంటుందన్నమాట లిల్లీ. ఇవన్నీ ఒకవైపు అంటే కుడి చేతి వైపు ఏమో ఒరిజినల్ లిల్లీస్ ఉంటాయి, అవి పెట్టింది. అంటే గుమాయించి కొడతాయండి వాసన. లిల్లీ మాలలు మీరు పెళ్ళిళ్ళల్లో దేవుళ్ళకి మాలలు వేయడానికి వాడుతూ ఉంటారు, తెలిసే ఉంటుంది. తెల్లగా కొంచెం కాడ లావుగా ఉంటుంది, పువ్వు కూడా మందంగానే ఉంటుంది, అదే రెక్క కూడా ఎక్కువగా విచ్చుకోదు. ఇంట్లో అలాగే కొయ్యకుండా ఉంటే మాత్రం కొంచెంగా విచ్చుకుంటుంది. సో అది అనమాట. లెఫ్ట్ సైడ్ ఏమో ఈ 3-4 రకాల లిల్లీలు పెట్టిందనమాట. సో ఇవి ఏంటంటే ఈ చెట్ల నీడలోకి వస్తాయి. ఈ లిల్లీ పూలకి ఎక్కువ ఎండ తగలకూడదు అని చెప్పేది మా అమ్మమ్మ. అది మరి బాగానే పూసేవి కాబట్టి అది నిజమే అనుకుంటున్నాను. సో అందుకని అవి నీడలో అలా పెంచేదనమాట. ఇక్కడితో ఫ్రంట్ సైడ్ చాప్టర్ క్లోజ్ అండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో వేరేవి చెప్పుకుందాం. అంతవరకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా.